Hi friends, welcome to SankalpStudySuccess lectures. కరెంట్ ఈవెంట్స్లో భాగంగా మీకు గవర్నమెంట్ స్కీమ్స్ ఫస్ట్ స్టార్ట్ చేశానండి. గవర్నమెంట్ స్కీమ్స్లో చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్లు 2016 తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో వాటి మీద మనం బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, సో యూపీఎస్సీ కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్ కూడాను మేజర్ రోల్ గవర్నమెంట్ స్కీమ్స్ ప్లే చేస్తాయి. ఓకే, అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే ఈపీఎఫ్ఓ కావచ్చు, లేకపోతే రిమైనింగ్ చాలా ఎగ్జామ్స్ ఉంటాయి యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసేవి, ఆ ఎగ్జామ్స్ కావచ్చు, అండ్ నాబార్డ్ ఎగ్జామ్, ఆర్ఆర్బీ ఎగ్జామ్, అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఎగ్జామ్స్, ఇందులో అయినా సరే గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. కాబట్టి మీరు ఈ 2016 తర్వాత 2016 కన్నా ముందు ఉన్నటువంటి కొన్ని స్కీమ్స్ని, కొన్ని నేమ్స్ని మార్చి, ఓకేనా, వాటి ఇంకొంచెం యాడ్ ఆన్స్ చేసేసి కొన్ని స్కీమ్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఓకేనా, సో మీరు దానికి వేరియేషన్స్ చూసుకోవాలి. మరీ బిఫోర్వి ఏమీ అడగరు మీకు. రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్ స్కీమ్స్ అప్ టు డేటెడ్ కరెంట్ ఈవెంట్ ప్రెజెంట్ దాని మీద ఏదైనా జరిగింది, కొత్త అప్డేట్ ఏదైనా వచ్చింది అంటే దాని మీద ఇంకొంచెం ఫోకస్ చేయండి. అండ్ దట్ టు ఇంకా చెప్పాలంటే మీకు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్, చైల్డ్ అండ్ లేబర్కి సంబంధించినవి, బిలో పోవర్టీ లైన్కి సంబంధించి, అండ్ డిజేబుల్డ్ పర్సన్స్ అండ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్, వీళ్ళ గురించి ఎస్పెషల్లీ వీళ్ళ గురించి వచ్చినటువంటి స్కీమ్స్ ఏమైనా ఉంటే, ఓకేనా, వాటి మీద ఫస్ట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత రిమైనింగ్ కోలు, స్టీలు, ఇవన్నీ కూడా రిమైనింగ్ అనమాట. అవన్నీ పెద్దగా అవసరం లేదు. బట్ ఆ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని BHEL కంపెనీ కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, IFSCL వాళ్ళు కండక్ట్ చేస్తారు, LIC వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో వాటి రిలేటెడ్ చదువుకోవాలన్నమాట. ఓకేనా, సో ఈ పర్టికులర్గా మనకి UPSC-EPFO రిలేటెడ్గా మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ 2016 అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒక్కొక్క స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇన్ కేస్ ఒకసారి ఆ వీడియో అంటే మీరు చదివేసిన స్కీము అంతా మాకు తెలుసు అని అనుకుంటే జస్ట్ ఒకసారి రీకాల్ చేసుకోండి. ఓపెన్ చేసి జస్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి రీకాల్ చేసుకోండి. ఓకేనా, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా లేదా అనేది కూడా నేను మీకు ఇందులో మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు దాకా అసలు ప్రిపేర్ కాలేదు అంటే బెటర్ ఒక సెపరేట్ నోట్స్ తీసుకోండి. ప్రతి ఒక్కదానికి ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని. సో దానిలో వచ్చిన పాయింట్స్ని అంతా రాయాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైన భాషలో చిన్న పాయింట్స్ రాసుకోండి. అంటే ఆ ఓవరాల్ పిక్చర్ చూస్తే మీకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి మొత్తం మీ మైండ్లోకి వచ్చేయాలన్నమాట ఎగ్జామ్లోని. సో అలా ఉండాలి. ఎప్పుడు కూడా మీ నోట్స్లోని పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఉండాలి. అన్నీ కూడా మీరు పాయింట్స్గా రాసుకోకండి. ఓకేనా, ఈసీ నౌ మన డిస్కషన్లోకి వెళ్దాం. అలాగే సేమ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఏమైనా న్యూ సబ్జెక్ట్స్ కావాలి అంటే నాకు మెయిల్ చేయండి. అండ్ వీడియో అప్డేట్స్ కోసం అండ్ ఏమైనా ఇంపార్టెంట్ నోట్స్లు కావాలి షేర్ చేయాలంటే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఇది ఓన్లీ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్కే కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా గవర్నమెంట్ స్కీమ్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి చూద్దాం. సో ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ఫస్ట్ మీకు ఏదైనా ఒక స్కీమ్ ఉంటే ఆ స్కీమ్కి మెయిన్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఓకేనా, దానివల్ల బెనిఫిట్ పొందేది ఎవరు అంటే బెనిఫిషరీస్ ఉంటారు. అదేవిధంగా వాటి యొక్క మెయిన్గా ఈ స్కీమ్ యొక్క మెయిన్ ప్రాముఖ్యత ఏంటి, ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి ఉంటాయన్నమాట. కొన్నిటికి బెనిఫిట్స్ ఉండవు, కొన్ని స్కీమ్స్కి బెనిఫిషరీస్ ఉండరు. ఓకేనా, బెనిఫిషరీస్ ఉండరు, అందరికీ వర్తిస్తుంది. అలా కూడా కొన్ని స్కీమ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, సో ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ఎస్పెషల్లీ ఎవరికి ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఇట్ ఈస్ అ రిటైర్మెంట్ ఇన్కమ్ టు ఆల్ ద సిటిజన్స్. ఓకేనా, ఇట్ ఈస్ అ రిటైర్మెంట్ ఇన్కమ్ టు ఆల్ ద సిటిజన్స్. సో ఎప్పటికి మనకి రిటైర్మెంట్ వస్తుంది నార్మల్గా అయితే 60 years కదా నార్మల్గా అయితే. సో ఇప్పుడు దాన్ని 65 years చేశారు. ఓకే, సో ఈ ఎట్ ద రిటైర్మెంట్ టైంలోని మనకి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనం వర్క్ చేయడానికి ఎలిజిబుల్ కాదు అంటే గవర్నమెంట్ సెక్టార్లోని అండ్ ఇంకో కొన్ని సందర్భాల్లోని మనకు అంత శక్తి ఉండదు జాబ్ చేయడానికి, రైట్. సో ఆ టైంలో మనకి పెన్షన్ రావాలి అంటే ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ని తీసుకొచ్చిందనమాట గవర్నమెంట్. సో టు ఇన్స్టిట్యూట్ ద పెన్షన్ రిఫార్మ్స్ అండ్ టు ఇన్కాల్కులేట్ ద హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ ఫర్ రిటైర్మెంట్ అమాంగ్ ద సిటిజన్స్. దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్. సో దీనివల్ల బెనిఫిషరీస్ ఎవరు, ఇది మీకు ఇంపార్టెంట్.
ఓకేనా. ఇక్కడ పెన్షన్ ఉంది, సో తెలిసిపోయింది ఈజీగా, ఎస్ ఇట్ ఈస్ ఎ పెన్షన్ స్కీము అని చెప్పి. సో దీనివల్ల లాభం పొందేది ఎవరు అంటే కనుక ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఓసీఐస్ని కూడా, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాస్ని కూడా రీసెంట్గా యాడ్ చేయడం జరిగింది టిల్ ద ఏజ్ గ్రూప్ 65 years. ఓకేనా. చూడండి అమ్మా, ఇక్కడ మీకు ఎగ్జామ్లో కండక్ట్ చేసినప్పుడు నేషనల్ పెన్షన్ సిస్టమ్ మీద క్వశ్చన్ ఏ రకంగా అయినా రావచ్చు అనమాట. ఎలాంటి అకౌంట్స్ ఉంటాయి అని కానీ, లేకపోతే బెనిఫిషరీస్ ఎవరని కానీ, ఎవరికి వర్తిస్తుంది అంటే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కా, ఓన్లీ ప్రైవేట్ సెక్టార్కా, లేకపోతే ఓన్లీ అనార్గనైజ్డ్ సెక్టార్కి వర్తించదా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఈ పర్టికులర్ టాపిక్ నుంచి వస్తాయి అనమాట. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇది అందరు సిటిజన్స్కి వర్తిస్తుంది అండ్ రెసిడెంట్ ఎన్ఆర్ఐస్కి కూడా వర్తిస్తుంది. అలాగే రీసెంట్గా ఓసీఐ కూడా యాడ్ చేశారు. అండ్ ఆల్ న్యూ ఎంప్లాయీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ ఎక్సెప్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్, రిమెంబర్ దిస్ పాయింట్, ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసిన వ్యక్తులకి నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది వర్తించదు. అండ్ సెంట్రల్ అటానమస్ బాడీస్ ఉంటాయి కొన్ని, అంటే గవర్నమెంట్తో జాయిన్ అయినవి. ఓకేనా. సో సెంట్రల్ అటానమస్ బాడీస్కి కూడా వర్తిస్తుంది. అది ఎప్పుడు? ఆఫ్టర్ 1st January 2004. ఓకే. అండ్ నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తిస్తుందా? ఎస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా వర్తిస్తుంది అండ్ స్టేట్ అటానమస్ బాడీస్కి కూడా వర్తిస్తుంది. ఓకే. అండ్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ ఈజ్ నాట్ మ్యాండేటరీలీ కవర్డ్ అండర్ ఎన్పిఎస్ కెన్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఎన్పిఎస్. సో ఇంకా ఏవైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్, అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇన్ కేస్ ఎవరైనా ఎన్పిఎస్లో కవర్ కాని వాళ్ళు ఉంటే, దే ఆర్ నాట్ మ్యాండేటరీలీ కవర్డ్. ఓకే. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవ్వచ్చు నేషనల్ పెన్షన్ సిస్టంలోని. అండ్ నెక్స్ట్ ఈ ద లాస్ట్ 2 points, ఆల్ సిటిజన్స్, దట్ ఈస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ అండ్ అనార్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ ఆల్సో. ఓకే. అండ్ ఎన్ఆర్ఐస్కి మస్ట్ అండ్ షుడ్గా వాట్ ఈస్ ద క్రైటీరియా? ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి. ఎన్ఆర్ఐస్ అంటే ఎవరు? మన దేశస్తులే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వేరే దేశంలో ఉంటున్నారు అంటే ఇండియన్సే కానీ యూఎస్లోనో, యూకేలోనో, ఫ్రాన్స్లోనో, లేకపోతే ఏదో పెద్ద జర్మనీలోనో ఎక్కడో ఉంటున్నారనమాట. బట్ దే ఆర్ ఇండియన్స్. సో వాళ్ళని ఏమంటారు? నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అని అంటారు. అండ్ వాళ్ళకి ఇండియాలో బ్యాంక్ అకౌంట్ ఉండాలి సో దట్ దే కెన్ ఎన్రోల్ టు ద నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఓకే. దే కెన్ సబ్స్క్రైబ్ టు ద నేషనల్ పెన్షన్ సిస్టమ్. సో ఎవరెవరమ్మా? ఫస్ట్ మనకి ఇప్పుడు ఎన్ఆర్ఐస్ వస్తారు. ఫస్ట్ ఆల్ సిటిజన్స్. ఈ ఆల్ సిటిజన్స్లో నార్మల్గా ఇండియాలో ఉండేవాళ్ళు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, అండ్ అనార్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ కూడా కావచ్చు. ఓకే. సో నో సీ ద హియర్ వాట్ ఈస్ ద ఫీచర్స్ ఆఫ్ ద నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని అంటే, యు సీ దాన్ని ఫస్ట్ మనకి ఎవరు అడ్మినిస్ట్రేషన్ ఎవరు? ఓకేనా. ఎన్పిఎస్ని ఎవరు, సో దాన్ని ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు అంటే కనుక పిఎఫ్ఆర్డిఏ. ఏంటిది? పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకేనా. సో ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్స్ని ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేస్తారంటే పిఎఫ్ఆర్డిఏ రెగ్యులేటింగ్ చేస్తుంది. ఓకేనా. సో ఈ ఎన్పిఎస్ కిందన నేషనల్ పెన్షన్ సిస్టమ్ అండంలో ఇక్కడ మనకి ఇండివిజువల్ పర్సన్ కాంట్రిబ్యూషన్ చేయొచ్చు. అదేవిధంగా ఈ పర్సన్ ఎవరైనా ఎంప్లాయర్ దగ్గర పనిచేస్తే తన తరపున ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా చేయొచ్చు. ఓకే. సో ఇది అయితే ఈ కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయంటే అప్ టు 50,000 దాకా ఉంటుందన్నమాట. సో కాంట్రిబ్యూషన్స్ మేడ్ టువర్డ్స్ ద ఎన్పిఎస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎన్ అడిషనల్ ట్యాక్స్ డిడక్షన్ అప్ టు 50,000. దిస్ ఈస్ ఓవర్ అండ్ అబోవ్ ద 1,50,000 లిమిట్ ఆఫ్ డిడక్షన్స్ అవైలబుల్ అండర్ ద సెక్షన్ దిస్ 1. ట్యాక్స్ డిడక్షన్స్ కూడా మనకి ఉంటాయి. అంటే ఎవరైతే ఎన్పిఎస్లోని కాంట్రిబ్యూషన్స్ చేస్తారో వాళ్ళకి అప్ టు ఎక్కడ దాకా ఇస్తారు డిడక్షన్? 50,000 రూపీస్ ఇస్తారు. రిమెంబర్ దిస్ అమౌంట్లు అనేవి ఇంపార్టెంట్. ఓకేనా. ఇది మీకు కరెంట్ ఈవెంట్స్, ఓకే, ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నింట్లోని ఈ టాపిక్ వస్తుందన్నమాట. ఓకే. ఎకానమీ రిలేటెడ్గా కూడా ఈ క్వశ్చన్ అడిగితే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో నెంబర్ చేంజ్ చేస్తాడు, ఏదో ఒక నెంబర్ 75,000 లేకపోతే 20,000 25,000 ఇస్తాడనమాట దీనికి 50,000కి బదులు. ఓకే. సో గవర్నమెంట్ ఈ మధ్యన ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ని ఇంక్రీజ్ చేసింది. ఓకేనా. సో గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ లిమిట్ ఆన్ విత్డ్రాల్స్ ఫ్రమ్ ద ఎన్పిఎస్ టు 60% ఫ్రమ్ 40%. సో సీ హియర్, సో గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా చేసింది. లిమిట్ ఆన్ విత్డ్రాల్ ఫ్రమ్ ద ఎన్పిఎస్ టు 60%. ఇంతకుముందు 40% ఉండేది, ఇప్పుడు 60% ఎగ్జంప్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో అన్ ఎగ్జిస్టింగ్ స్కీమ్లో 40% ఉండేది, ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఎంతవరకు గవర్నమెంట్ ఇంక్రీజ్ చేసింది? 60% దాకా చేసింది. అండ్ నెక్స్ట్
Now see here, next one, the record keeping, administration, customer service functions for all subscribers, the NPS are being handled by whom? NSDL. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సబ్స్క్రైబర్ ఉన్నారు, మీకు ఏవో కొన్ని డౌట్స్ వచ్చాయి లేదా మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది ఎన్పిఎస్లోని, అప్పుడు మీరు ఎవరిని కాంటాక్ట్ అవుతారు అంటే కనుక ఈ కస్టమర్ సర్వీసెస్ అవన్నీ కూడాను, ఎవరెవరు ఎంత పే చేస్తున్నారు మంత్లీ, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత అని చెప్పేసి ఇవన్నీ కూడాను రికార్డ్స్ ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే కనుక నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ వాళ్ళు చేస్తారు. ఓకే, సో దిస్ వే యాక్టింగ్ యాజ్ అ సెంట్రల్ రికార్డ్ కీపర్ ఫర్ ద ఎన్పిఎస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ యాక్ట్ యాజ్ ఏ సెంట్రల్ రికార్డ్ కీపర్ ఫర్ ద ఎన్పిఎస్ అని అడుగుతారు. ఓకేనా, సో దానిలో మీకు ఆప్షన్స్లో ఎన్ఎస్డిఎల్ కానీ, ఆ పిఎఫ్ఆర్డిఏ కానీ, లేకపోతే ఇంకేదైనా కొన్ని సంస్థల పేర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు ఈ బిట్స్ మీరు జాగ్రత్తగా చేయాలి. ఓకేనా, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్. ఓకే, సో వీటన్నిటిని కూడాను సబ్స్క్రైబర్స్ యొక్క కస్టమర్ సర్వీసెస్ అన్నీ కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. అండ్ ద సబ్స్క్రైబర్ విల్ అలాటెడ్ ఏ యూనిక్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్, దట్ ఈజ్ పిఆర్ఏ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనం సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మనకి ఒక పర్మనెంట్ నెంబర్, ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టంలో ఇది మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తూ ఉండొచ్చు, రైట్? మీరు మీ ఓన్గా మీ సంస్థ మీకు ప్రొవైడ్ చేయకపోతే మీరైనా సరే ఓన్గా ఎన్పిఎస్లోని సబ్స్క్రైబ్ కావచ్చు. ఓకేనా, సో అప్పుడు మీకు ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇందులో మీకు పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అనేది ఒకటి ఇస్తారు, విచ్ ఈజ్ పోర్టబుల్ అండ్ కెన్ బి యూజ్డ్ ఫ్రమ్ ఎనీ లొకేషన్ ఇన్ ఇండియా. ఓకే, సో ఈ పిఆర్ఏఎన్లో ఈ అకౌంట్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. సో ఇంతకు ముందు కరెంట్ ఈవెంట్స్ అవి డిస్కస్ చేసినప్పుడు ఈ అకౌంట్స్ రావడం జరిగింది. టైర్ 1, టైర్ 2 అకౌంట్స్ అని అంటారు. ఓకేనా, టైర్ 1 అకౌంట్లో ఎలాంటి టైప్ ఉంటుందంటే, అంటే యూ కెన్ చూజ్ టైర్ 1 అకౌంట్ ఆర్ టైర్ 2 అకౌంట్. ఓకే, టైర్ 1 అకౌంట్లో ఎలా ఉంటుందంటే, దిస్ ఈజ్ ఏ నాన్ విత్డ్రాబుల్ అకౌంట్ మీన్డ్ ఫర్ సేవింగ్స్ ఫర్ ద రిటైర్మెంట్. ఓకేనా, సో ఎలా వస్తుందంటే క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంట్ ఇన్ ద ఎన్పిఎస్ ఈజ్ మీన్డ్ ఫర్ సేవింగ్ ఫర్ ద రిటైర్మెంట్ పర్పస్లో ఉన్నది ఏంటి అంటే కనుక టైర్ 1 అకౌంట్. ఎన్పిఎస్లో టైర్ 1 అకౌంట్లోని మనకి నాన్ విత్డ్రాల్ అకౌంట్ అనమాట, విత్డ్రా చేయడానికి లేదు. ఓకేనా, జస్ట్ ఈజ్ ఫర్ సేవింగ్ ఫర్ రిటైర్మెంట్ పర్పస్. అదే టైర్ 2 అకౌంట్లో అయితే ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ సింప్లీ వాలంటరీ సేవింగ్ ఫెసిలిటీ, ద సబ్స్క్రైబర్ ఈజ్ ఫ్రీ టు విత్డ్రా. ఓకేనా, మనం ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు సేవింగ్స్ ఫ్రమ్ దిస్ అకౌంట్ వెన్ ఎవర్ సబ్స్క్రైబర్ విష్. ఓకేనా, మనకి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు మీరు మీ యొక్క అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. నో ట్యాక్స్ బెనిఫిట్ ఈజ్ అవైలబుల్ ఆన్ దిస్ అకౌంట్. సో సెకండ్ టైప్ ఆఫ్ అకౌంట్ మీద మనకి ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఉండదు. ఫస్ట్ అకౌంట్ మీద మనకి విత్డ్రా ఆప్షన్ ఉండదు కాబట్టి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్టైన్ ఏజ్ లిమిట్ 65 years అయిపోయిన తర్వాత మనకి అమౌంట్ వస్తుంది కాబట్టి దాని మీద ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అంటే దీని మీద ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, దీని మీద ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు అనమాట. దిస్ is about 2 accounts, Tier 1 account and Tier 2 account. Okay, సో ఈ ఎన్పిఎస్ రిటర్న్స్లో మనకి మార్కెట్లోని త్రీ ఫండ్స్ ఉంటాయి అనమాట. ఇట్ ఆఫర్స్ 3 funds టు ద సబ్స్క్రైబర్స్. ఏంటవి? ఈక్విటీస్ ఉంటాయి, అలాగే కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి, అలాగే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని 3 ఉంటాయి అనమాట. ఈ 3 funds కూడా సబ్స్క్రైబర్స్కి అందించడం జరుగుతుంది ఎన్పిఎస్ అనేది. సో సబ్స్క్రైబర్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటారో, దే కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆఫ్టర్ 10 years ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ ఆర్ అటైనింగ్ 65 years of age, which is earlier. Okay, సో ఇప్పుడు మన నేషనల్ పెన్షన్ సిస్టంలోంచి ఎగ్జిట్ అవ్వచ్చా మేడం? ఎస్, యూ కెన్ ఎగ్జిట్, బట్ ఎప్పుడు? ఆఫ్టర్ 10 years ఆర్ 65 years ఆఫ్ ఏజ్. ఓకేనా, మీకు 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు అప్పటిదాకా కాంట్రిబ్యూషన్ చేస్తారు. ఓకేనా, సో 65 years వచ్చిన తర్వాత మీకు వస్తుంది అనమాట అమౌంట్ రిటర్న్లో. ఓకే, సో ఆఫ్టర్ 10 years అయినా సరే యూ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఎన్పిఎస్. అండ్ నెక్స్ట్ వన్, త్రిబుల్ ఈ ట్యాక్స్ స్టేటస్ ఉంటుంది. త్రిబుల్ ఈ ట్యాక్స్ స్టేటస్ అంటే మనకి ట్యాక్స్ ఎగ్జిమ్షన్ ఎట్ ఎంట్రీ లెవెల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లెవెల్ అండ్ మ్యాచ్యూరిటీ లెవెల్. ఓకే, దెర్ ఇస్ ఎ ట్యాక్స్ ఎగ్జిమ్ట్ ఎట్ ఎంట్రీ, ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యాచ్యూరిటీ. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీస్ కావచ్చు, కార్పొరేట్ బాండ్స్ కావచ్చు, ఆర్ ఎనీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ పక్కన పెడితే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, విత్డ్రాయింగ్ మనీ ఫర్ ఎగ్జిస్టింగ్, రైట్? సో మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, ఆ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే చాలా కాస్ట్లీ అనమాట హెల్త్ ఇష్యూస్. అండ్ ఎనీ మ్యారేజ్ పర్పస్ గురించి మీరు మనీ విత్డ్రా చేయొచ్చు, ఆర్ హౌస్ కన్స్ట్రక్షన్స్ ఆర్ న్యూ హౌస్ కొనేటప్పుడు మీరు విత్డ్రా చేసుకోవచ్చు, అలాగే ఎడ్యుకేషన్లో యూజ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబర్ కెన్ ఆల్సో విత్డ్రా 25% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్టర్ 3 years ఆఫ్ జాయినింగ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లైక్ స్టార్టప్స్ అండ్ న్యూ వెంచర్స్. సో సీ హియర్,
subscribers can also withdraw 25% of the contributions after 3 years of joining. మీరు ఎన్పిఎస్లో స్కీమ్లో జాయిన్ అయిన 3 సంవత్సరాల తర్వాత స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి అంటే స్టార్టప్ గురించి ఏదైనా న్యూ వెంచర్స్ గురించి మీరు ఇచ్చినటువంటి మొత్తంలో 25%ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో విత్డ్రా ఆప్షన్ మనకి ఎక్కడ ఉంటుంది? టైర్ 2 అకౌంట్లో ఉంటుంది. ఓకే, యూ మస్ట్ రిమెంబర్ టైర్ 1 అకౌంట్లో దెర్ ఇస్ నాన్ విత్డ్రాబుల్ అకౌంట్. ఓకేనా. టైర్ 2 account we can withdraw, but there is no tax benefit in the tier 2 account, right? So hope you understand all these are very very important points. సో ఇది మనకి ఎన్పిఎస్ సిస్టమ్స్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే కనుక 2004లోని జనవరి 1నే లాంచ్ చేశారు. రిమెంబర్ దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. January 1st. ఓకే, సో Jan 1st 2004న మనకి నేషనల్ పెన్షన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో ఇందులో మనకి హూ ఆర్ ఎగ్జిమ్ట్ ఆల్ ద సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్, బట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆర్ ఎగ్జిమ్ట్. ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ సెంట్రల్ అటానమస్ బాడీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ వాట్ ఈస్ దట్ private sector and unorganized sector also comes under this national pension system. All these are the beneficiaries, right? NRIs having a bank account with India also eligible for national pension system. So దానిలో వాళ్ళకి నచ్చిన అకౌంట్ ని వాళ్ళు చూస్ చేసుకోవచ్చు, either tier 1 or tier 2. Okay, so hope you understand this concept ma. సో దిస్ ఇస్ కమ్స్ అండర్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఒక అరౌండ్ 10 to 15 ఉన్నాయి మనకి. సో ఇందులో ఫస్ట్ వన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనకి ప్రధానమంత్రి ముద్రా యోజన. ఓకే, ఐ విల్ డిస్కస్ ఇన్ దట్ సెకండ్ వీడియో. సో థ్యాంక్ యూ సో మచ్ friends. Do subscribe to our channel for more videos. Thank you so much.